ఆశా వర్కర్లు యత్నించారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఆశా వర్కర్లను హైదరాబాద్ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ధర్నాకు పర్మిషన్ ఇచ్చి అరెస్టులు చేస్తున్నారని ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. పోలీసుల చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. సంవత్సరాలు అయిపోయింది. కేసీఆర్ మాకు ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి ఆయన మాకు 3 సంవత్సరాల నుంచి చేస్తా అంటుండు. ఏం చేస్తలేడు. కలిసాము, చెప్పాము, నెమ్మడర్లం ఇచ్చాము, అన్ని చేసినాము. కానీ మాకేం అందుబాటులో లేదు. మాకు ఇస్తామని పండ పెడుతున్నాడు. ఏమి చేస్తలేడు. అందుకు అసెంబ్లీకి మేము ఇచ్చేస్తున్నామండి. మా కోరికలు మాకేం లేదు. న్యాయబద్ధంగానే ఖాళీ మేము అడ్డగుట్ట ఎస్సీ యాదగిరి అడ్డగుట్ట నుండి వచ్చామండి. మేము లేదేనండి రాజా, ఇది మన కళాకారులేదండి. కళాకారులు అండి, కళాకారులం మేము. కానీ మమ్మల్ని ఇప్పుడు ఏకదమ్ని ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారండి. బస్సు దిగిట్లు వచ్చినాం అంతే. మేమేమి కూడా ఇది చెయ్యలేదు. బస్సు దిగిట్లు వస్తున్నామండి. మమ్మల్ని ఏకదమ్ని అరెస్ట్ చేసేసారు. ఇది పద్ధతి కాదండి, చెప్తున్నాము. భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.